మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో కొంత కుటుంబ వాతావరణం కొరకు జీవిత భాగస్వామితో కలిపి కొన్ని చర్చలు చేయడం, వ్యాపార అభివృద్ధి కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే కుటుంబం కోసం కుటుంబంతో కలిపి దూర ప్రదేశాలకు వెళ్ళడం కోసం మీ వ్యక్తిగత ఆరోగ్యం ముఖ్యంగా కన్ను, పన్ను మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో అంటే దంత సంబంధమైన, నేత్ర సంబంధమైన ఇబ్బందులు లాంటివి ఏదైనా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో దానికి సంబంధించిన వైద్యుల్ని సంప్రదించడానికి ప్రయత్నాలు చేయడం రీత్యా కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా మీ యొక్క కుటుంబ సంబంధమైన విషయాల్లో కావచ్చు, కొంత ధనానికి సంబంధించిన ఖర్చులు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా మీ యొక్క ఇన్‌లాస్‌కి కూడా కొంత ధనాన్ని మీరు అవసరమైతే సహకరించడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ఏదైనా చర్చలు మొదలైనవి ఏర్పడినా కూడా మీరు అధిక ఆత్మవిశ్వాసంతో మీరు మాట్లాడే విధానం కూడా ఇతరులకు అది ఇంకొక రకంగా ధ్వనించే అవకాశం ఉంది కనుక ఆచితూచి వ్యవహరించాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, గౌరవాన్ని పెంపొందించుకోవాలి, ఘర్షణలకి దూరంగా ఉండాలి. ద్వాదశ రాశిలో తదుపరి రాశి కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఇవాళ ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఇక ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి నాయకత్వ లక్షణాలు చాలా అధికంగా ఉంటాయి. మీరు చాలా ఆత్మస్థైర్యంతో మీ మీద మీకు ఉండే నమ్మకంతో చాలా మీ అంతటి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధికంగా శ్రమ పడతారు. అధిక శ్రమ, ఒత్తిడితో ఆరోగ్యాన్ని కూడా సరిచేసుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంటే ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి. నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒత్తిడిని అధిగమించాలి. వీలైనంత వరకు వ్యక్తుల దగ్గర ఏదన్నా మీరు సహకారం కోరుకునేటప్పుడు వ్యక్తులతో తగిన విధంగా మీరు ఇది చేసుకుంటూ జాగ్రత్త పడుతూ ముందుకు వెళుతూ వినయంగా అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన ధన వ్యయానికి దూరంగా ఉండాలి. చివరి రాశి మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి ఎలా ఉంది? మీన రాశి వాళ్ళకి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడానికి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. దూర ప్రయాణాలకి, విదేశీ అవకాశాలకి, విదేశీ సంబంధమైన విషయాల్లో, విదేశాల్లో ఉండే మీ యొక్క సంతాన వర్గానికి సంబంధించిన విషయాలు కావచ్చు, విదేశాల్లో మీకు ఏదైనా మీరు ఎదురు చూస్తున్న విషయాల్లో మీకు ఏదైనా అవకాశాలు, దానికి సంబంధించిన ఏదైనా ఆహ్వానాలు, వాటికి సంబంధించి మీరు వెళ్ళడానికి ప్రణాళికలు, ఆకస్మికంగా విదేశీ అవకాశాలు లాంటివి, అలాగే అనుకోని ప్రయాణాలు లాంటివి మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది. వాటి రీత్యా కూడా కొంత ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు అనేది కనబడుతుంది కనుక ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన వ్యయాలు, అనుకోని పరిస్థితులు మొదలైన వాటిన్నిటిని కూడా తగిన విధంగా జాగ్రత్తగా ప్రణాళికాపరంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య సంబంధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే న్యాయపరమైన విషయాల్లో, ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయాల్లో, సృజనాత్మకంగా పెంపొందించుకునే విషయాల్లో మొదలైన వాటన్నిటికీ కూడా మీరు అవకాశం ఇస్తున్నప్పటికీ ముందుగా ముఖ్యంగా మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా దాన్ని చెల్లించే ప్రయత్నాలు లాంటివి చేస్తూ మీ గురించి మీరు కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.